ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో కనుల పండుగగా ఊంజల సేవ. కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనంతో తరించిన భక్తులు. తిరుపతిలో శుద్ధ తిరుమల సుందర తిరుమలపై సదస్సు. పరిశుభ్రతకు టీటీడీ అగ్ర ప్రాధాన్యతనిస్తుందని జేఈఓ సదా భార్గవి వెల్లడి. అభిషేక ద్రవ్యాల్లో మృత్యుంజయ స్వామి దివ్యానుగ్రహం. హరహర మహాదేవ స్మరణలతో పులకించిన భక్తజనం. ఒంగోలులో ఘనంగా లక్ష్మీ నారసింహుని కళ్యాణోత్సవం. భక్తవత్సలుని కళ్యాణ వీక్షణతో పరవశులైన భక్తులు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలాపన, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఆది దంపతులు ఊంజల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో ప్రశాంత్ రెడ్డి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సనాతన ధర్మ ప్రచారం, టీటీడీ ఆలయాల పర్యవేక్షణ తదితర బాధ్యతలను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రముఖులను, స్థానిక సలహా మండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి అనేక ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక భావ వ్యాప్తిని కలిగించాలా అన్నటువంటి సదాశయంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలని చేస్తున్నది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమల క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు సులభ శైలిలో దర్శనం కలిగించటం ఒక్కదానితోనే సరిపుచ్చుకోకుండా అంతరించిపోతున్నటువంటి విలువల పరిరక్షణ కోసమని ఒక భావవ్యాప్తి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సంవత్సరాలుగా
చేస్తున్నది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తిరుమల తిరుపతి దేవస్థానమే వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నది. ఆలయాలు నిర్మించేటువంటి వాళ్లకు ఇతోధికమైనటువంటి ఆర్థిక సహాయాన్ని చేస్తున్నది. కేవలం దేవాలయాలను నిర్మించటంతో మాత్రమే సరిపుచ్చుకోకుండా ఆ ఆలయ వ్యవస్థ ద్వారా సనాతన హైందవ ధర్మాన్ని, ఆచారాలను, సంస్కృతిని పరిరక్షించటం కోసమని మొత్తం అన్ని హిందూ దేవాలయాలకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఈ దేవాలయాలకంతా కూడా ఓ నాయకత్వం వహించే దిశగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం పనిచేస్తుంది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. ఈ రోజున ఢిల్లీలో ఈ లోకల్ అడ్వైజరీ కమిటీ అన్నదాన్ని గతం 2 సంవత్సరాలుగా అత్యద్భుతంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ, దానికి సారథ్యం వహించినటువంటి ప్రశాంతి గారు తన సొంత నిధులని దేవాలయ పరిరక్షణకు ఖర్చు పెట్టడమే కాకుండా ఇతరుల అందరితోనూ కూడా చాలా చక్కటి సంబంధాలను నెరపుతూ చాలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలని గత 2 సంవత్సరాలు ఈ వెంకటేశ్వర స్వామి ఢిల్లీ ఎల్ఏసి నుంచి గొప్పగా చేసినందుకు అభినందనగా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రశాంతి గారిని, ఆమె పనితీరును గుర్తించి అభినందించి మళ్ళీ తననే అధ్యక్షురాలుగా కొనసాగమ్మని ఆయన ఆదేశంతో ఈ రోజున తను బాధ్యతల్ని స్వీకరించటం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర సభ్యులకందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీ అందరూ కూడా ప్రశాంతి గారి నేతృత్వంలో మరింతగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని పెద్ద ఎత్తున సాంస్కృతిక, ఆధ్యాత్మిక హైందవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఇక్కడ బ్రహ్మోత్సవాలను కూడా అంతకు ముందు చాలా చక్కగా నిర్వహించినారు. ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించబోతున్నారు అన్నటువంటి విషయం కూడా తెలుసును. రెండోసారి దేశ రాజధానిలోని ఢిల్లీ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉండే టీటీడీ ఆలయాలకి మరోసారి చైర్మన్ అయ్యి ఆయన సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ చైర్మన్ పదవి, అదేవిధంగా నాతో ఉన్న అందరి సభ్యులతో కలిపి ఈఓ ధర్మారెడ్డి గారు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా ఎన్నో ఉన్నత కార్యక్రమాలు, లాస్ట్ టైం మేము బ్రహ్మోత్సవాలు అన్నీ చేశాము. అదేవిధంగా ఈసారి శ్రవణ నక్షత్రం రోజు శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి పౌర్ణమికి గరుడోత్సవం కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. సో ఇంకా ఈ టెంపుల్ని ఎంతో ఉన్నతికి తీసుకెళ్ళి రిషికేశ్లో కానీ, అదేవిధంగా కురుక్షేత్రలో కానీ, వారణాసిలో నూతన దేవాలయ నిర్మాణానికి చైర్మన్ గారు, ఈవో గారి సహకారంతో, సభ్యులందరి సహకారంతో ముందుకెళ్లాలనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పరిశుభ్రతకు అగ్ర ప్రాధాన్యతనిస్తోందని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. తిరుపతి శ్వేతభవనంలోని శ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సోమవారం శుద్ధ తిరుమల, సుందర తిరుమలపై నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్ కార్యక్రమానికి టీటీడీ జేఈఓ సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుమల తిరుపతిలలో శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్వేతాలో శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఆర్గనైజ్ చేస్తూ వివిధ ఎక్స్పర్టైజ్ని మనం మిగతా ప్లేసుల నుంచి ఎక్కువగా
పారిశుద్ధ్యం యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎలా చేయాలి, ఈ శానిటేషన్ మెథడాలజీని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సపోర్ట్ చేసిన టీటీడీ చైర్పర్సన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారిని, అలాగే మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారిని మేము ఎంతగానో అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అడిషనల్ కమిషనర్, అలాగే సింగపూర్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్, ముఖ్యంగా దీనికి తోడ్పడి ఈ స్వచ్ఛత మిషన్ ద్వారా మనం చెయ్యాలి అని కోరుకున్న సాయి గారిని, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్నమయ్య గారిని, మా హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని, సింగపూర్ నుంచి ఈ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న అనిల్ గారిని, వారిని పిలిపించి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా డిజైన్ చేసి శ్వేత డైరెక్టర్ ప్రశాంతి ఒక 50 పర్సన్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ 50 పర్సన్స్ అనేది మనము వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే ఈ శానిటేషన్ని మానిటర్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ను కూడా ఇందులో తీసుకోవాలన్న ఉద్దేశంతో మన ఇద్దరు హెల్త్ ఆఫీసర్స్ని తిరుమల తిరుపతి ఇద్దరిని పిలిపించడం జరిగింది. అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇందులో భాగస్తులు కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ ఎఫ్ఎంఎస్ ప్యాకేజీలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్లస్ తిరుమల వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మన SC2 గారు జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా పిలిపించి ఈ యొక్క అనేకమైన మార్పులు, ఇనిషియేషన్స్ ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ని ఈరోజు ఒక 1 డే వర్క్షాప్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో క్లాసెస్ చెప్పడమే కాకుండా వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్, దాంతోపాటు ప్రాక్టికల్గా ఎటువంటి క్లీనినెస్కి మనము స్మార్ట్గా ఎలా చేయాలన్న దానిపైన కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఒక్కరోజు ప్రోగ్రామ్ని ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం టీటీడీలో ఉన్న పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లే కాదు, కార్మికులే కాదు, ఇతరత్ర మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ తిరుపతి యాజ్ ఎ హోల్ తీసుకుంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి హైజీనిక్ ప్రాక్టీసెస్ని బెస్ట్ ఇన్ తిరుపతి అనే విధంగా తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్. అనంతరం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వి సన్యాసరావు మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా చేపట్టవలసిన విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జొన్నలగడ్డ శ్రీరామూర్తితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను జేఈఓ సదా భార్గవి ఘనంగా సత్కరించారు. అలాగే శ్వేతభవనంలో పనిచేస్తున్న 12 మంది పారిశుద్ధ్య కార్మికులను జేఈఓ సత్కరించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి జేఎస్ఆర్ అన్నమయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్ సాయి, సింగపూర్కు చెందిన అనిల్ కుమార్ కంచి పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను జరిపి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మృత్యుంజయ స్వామివారికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. తర్వాత పుష్పమాలలు, నూతన వస్త్రంతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. ఆదిశేష అనంత శయన
श्रीनरसिंह प्रह्लाद वरद क्षीराब्धिवास पन्नगशयन पङ्कजनयन लक्ष्मीरमण मत्स्यकूर्म श्रीवराहरूप भक्तजनावन श्रीनरसिंह आदिशेष अनन्तशयन श्रीनरसिंह प्रह्लाद वरद సింహాచలమున వెలసిన దేవ శ్రీ భూవరాహ లక్ష్మీ నృసింహ ఆగ్రహ జ్వాలతో ప్రబలిన దేవ అనుగ్రహించుము చందనమూర్తి आदिशेष अनन्तशयन श्रीनरसिंह प्रह्लाद वरद ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటలో కొలువైన శ్రీ ఉమాలక్ష్మీశ్వర స్వామి దేవాలయంలో శివాభిషేకం శోభాయమానంగా జరిగింది. స్వామివారికి నిత్య ఆరాధనలు నిర్వహించిన తర్వాత అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, మంచిగంధం, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. బిల్వపత్రాలతో అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో 98వ అఖండ వీణానామ సత్సంగ సప్తాహం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ సప్తాహం వారం రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన దాస సాహిత్య కళాకారులు సామూహిక అఖండ హరినామ సంకీర్తనలను ఆలపించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త విశ్వనాథ శేషాచల చక్రవర్తి స్వామి భజన బృందంచే సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సనాతన ధర్మానికి పట్టం కట్టే అతిపెద్ద హైందవ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. మన ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే టీటీడీ కలియుగ దైవం చెంత అతిథి మర్యాదలతో సదా భక్తుల సేవకు అగ్ర తాంబూలమిస్తుంది. అటువంటి సభక్తిపూర్వక కైంకర్యమే నిత్యాన్నదాన వితరణ. బ్రహ్మస్వరూపమైన అన్నదాన యజ్ఞంలో సహృదయులైన దాతల పాత్ర ఉత్తమోత్తమమైనది. ఈ క్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో దాతలకు ఒకరోజు అన్నదాన పథకానికి మక్కువతో విరాళాలను అందిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ సమస్త సృష్టిలో ప్రాణజీవులన్నీ అన్నజీవులే. ఆయా జీవులు వాటికి తగిన ఆహారం స్వీకరించడంతో ప్రాణశక్తిని పొందుతాయి. అంటే అన్నం ప్రాణంతో సమానం. అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. అందుకే అన్నదాత సుఖీభవ అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంతటి ప్రశస్తమైన అన్నదాన యజ్ఞం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య చరణాల చెంత నిరంతరాయంగా జరుగుతోంది. సకల వేదాలు, సర్వశాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు అన్నదానంకు మించిన దానం లేదని తెలుపుతున్నాయి. అందుకే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి తరలివచ్చే భక్తులందరూ ఆ స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సంకల్పం నుండి ఆవిర్భవించినదే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు. ఈ ట్రస్టు ద్వారా నిత్యం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 కంపార్ట్మెంట్లు, వెలుపల బయట క్యూలైన్లు, పిఏసి 4, పిఏసి 2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్స్, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, తిరుచానూరు అన్నప్రసాద భవనంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ సత్కార్యానికి వదాన్యులైన ఎందరో భక్తుల చేయూత కూడా తోడవటంతో టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఈ ట్రస్టు ద్వారా సహృదయులైన ఎందరో దాతలు తిరుమలలో అన్నప్రసాద వితరణకు విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు విరాళ పథకాన్ని 2018వ సంవత్సరం మే 19వ తేదీ 33 లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతోంది. కాగా నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో టీటీడీ ఈ ఒకరోజు విరాళం మొత్తాన్ని 38 లక్షలకు పెంచింది. ఈ పథకం ద్వారా దాతలు ఒకరోజు శ్రీవారి భక్తులకు
అన్నప్రసాద వితరణకు అయ్యే మొత్తం 38 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా వారే వడ్డించవచ్చు. అలాగే ఒకరోజు అల్పాహార వితరణకు 8 లక్షల రూపాయలను విరాళంగా అందించవచ్చు. ఇంకా ఒక్కపూట అన్నప్రసాద వితరణకు దాతలు 15 లక్షలను విరాళంగా అందజేయవచ్చు. ఈ పథకం ద్వారా ఆయా రోజుల్లో విరాళం అందించిన దాతల పేర్లను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న భవనంలో ప్రదర్శిస్తారు. జగత్తును పరిపాలించే శ్రీనివాసుడి పాదాల చెంత ఆ స్వామివారి మెండైన ఆశీర్వాద బలంతో అత్యంత గొప్పదైన అన్నదాన యజ్ఞంలో భక్తులు విరాళాలనిచ్చి భాగస్వాములవ్వడమే కాకుండా ఒకరోజు అన్నదాన విరాళ పథకానికి చేయూతనందించి స్వయంగా శ్రీవారి భక్తులకు వడ్డించడం మహద్భాగ్యం. అన్నదాత సుఖీభవ. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు సోమేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. నాగాభరణ ధారణ జరిపి పుష్పాలు, బిల్వపత్రాలతో అష్టోత్తరాల సహితంగా అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణి. చిత్తూరు నీవా నది సమీపంలోని పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా జరిగింది. ప్రాతకాల నిత్య ఆరాధనలు నిర్వహించిన తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత అన్నాభిషేకం జరిపి అష్టోత్తరాలతో అర్చనలు నిర్వహించి పంచహారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో మహాదేవుడికి అభిషేకం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా కొలువైన శ్రీ దుర్గేశ్వర స్వామివారికి భక్తులే స్వయంగా వివిధ ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కోదండ రామస్వామి వారి సన్నిధిలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, పాలికా ప్రతిష్ఠ హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించి పవిత్రాలకు విశేష ఆరాధనలు జరిపారు.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరిలో నెలవైన శ్రీ కాళికాంబ సమేత సంతాన కాలభైరవ స్వామివారి సన్నిధి సందడిగా దర్శనమిచ్చింది. ఆశ్వయుజ మాసం అష్టమి తిథి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో కూష్మాండ దీపాలను వెలిగించారు. అలాగే ఆలయం వెలుపల దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేశారు. ఇక గర్భాలయంలోని శ్రీ కాళికాంబ సమేత సంతాన కాలభైరవుని సన్నిధిలో విశేషంగా నువ్వుల నూనె దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా బద్వేల్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే శ్రీచక్ర నవావర్ణ అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మహాసంకల్పంతో అమ్మవారి సన్నిధిలో చండీ హోమాన్ని నిర్వహించి 108 తామర పుష్పాలను హోమగుండానికి సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ వరద దత్త క్షేత్రంలో స్వామివారికి మంగళాభిషేకాలు జరిగాయి. త్రిమూర్తి స్వరూపమైన గురు దత్తాత్రేయులకు అర్చకులు ముందుగా నిత్య పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై తైలాభిషేకాలు, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను సమర్పించి దత్త పారాయణంతో అర్చనలు నిర్వహించారు. భక్తులు ఆలయంలోని శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సామూహికంగా అనఘాష్టమి వ్రతాలను ఆచరించారు. ఇక వరంగల్లో శ్రీ సద్గురు శివానందమూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆయురారోగ్యాలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నిర్వహించిన గణపతి హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత శ్రీ గణనాథునికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. మండపంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, కలశ పూజలు చేశారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశాన్ని అంతరాలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ పొన్ని అమ్మవారికి శాంతి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో కొలువైన శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. ఆశ్వేజ సోమవారం సందర్భంగా అర్చకులు వేకువజామునే స్వామివారికి వివిధ రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గంధం, విభూది, పుష్పాలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి నివేదన, హారతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.